హర హర మహాదేవ శంభో శంకర్ నమశివాయ. జూలై 5 శనివారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఈరోజు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అలాగే వారాహి నవరాత్రులు సంపూర్ణమైన సందర్భంగా ఏ రాశికి ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినకండి. సో మీరు వ్యాయామాలని చేస్తూ ఉంటే బాగుంటుంది. ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకెళ్ళాలి అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఒక అద్భుతమైన వీళ్ళకి మంచి విషయం అనేది తెలిసే అవకాశం ఉంటుంది. సో అలాగే మేషరాశి వాళ్ళకి సంబంధించి ఈరోజు సాయంత్రం ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు మిత్రులతో బంధువులతో గడుపుతారు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ యొక్క పనులకు విరామం ఉంటుంది. సో మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమమైన సాయంత్రాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు పొందుతారు. ఈరోజు మీరు మొక్కలకు నీరు పోయండి, అంతా మంచి జరుగుతుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడవుతుంది. భవిష్యత్తులో కూడా ఆర్థికంగా దృఢంగా ఉంటారు. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోండి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరిలో మీరు తెలుసుకుంటారు. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక మృదువైన ప్రేమ జీవితం కోసం ఏదైనా మత ప్రదేశంలో కొబ్బరి కానీ 7 బాదం పప్పులను కానీ ఎవరికైనా దానం చేయండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. చిరకాలంగా వసూలవ్వని బాకీలు వసూలు అవడం వల్ల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం అవుతుంది. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా లేదా అనేది తెలుసుకోండి. రోజులో చాలా వరకు షాపింగ్, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలిస్తుంది. మీరు రోజంతా విచారాన్ని పొందుతూ సమయాన్ని వృధా చేయకండి. మిగిలిన రోజును ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం చురుకుగా ఉండటానికి తరచుగా ఎరుపు దుస్తులని ధరించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే గ్రహణ చలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి. ఈరోజు మీరు గుడ్డి ప్రేమనైతే సాధించగలుగుతారు. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలలో ధ్యాస పెట్టాలి. మీకు జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజుని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. మీ ప్రయాణాలలో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు. దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్య, కుటుంబ జీవితం కోసం మీ ఉదరం తాకేలాగా బంగారు గొలుసు ధరించండి. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఆరోగ్యం విషయాలకు వచ్చేసరికి మీ సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు. వారి యొక్క సలహా వలన మీరు ఆర్థిక స్థితిని దృఢపరచుకోగలుగుతారు. కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్ ప్రతి ఒక్కరిని మంచి మూడ్లో ఉంచుతుంది. మీ స్వీట్ హార్ట్ ఒక లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈరోజు మిమ్మల్ని మురిపిస్తుంది. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు. మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక అద్భుతమైన అనుభూతిని చెందుతుంది. మీ నక్షత్ర గోచారం మీరు మీ స్నేహితులతో ఆనందిస్తారని తెలుపుతుంది, కానీ కొంతవరకే బాగుంటుందనేది గుర్తుంచుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్యం కోసం పశువులకి గోధుమలు, బెల్లం తినిపించండి. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఇక కన్యారాశి విషయానికి వస్తే మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందుతారు. ఈ రోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి. ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్గా చేస్తాయి. అయినా కానీ మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు. అది కూడా మీ మాటల్ని ఎక్కువగా పట్టించుకునే వారికి ఒక్క రొమాన్స్కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ స్వల్పకాలికం మాత్రమే. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు అయితే సంభవిస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో శారీరక బంధపు మధురిమలను మునిగి తేలేందుకు ఈరోజు సమయం ఉంటుంది. ఈరోజు మీరు ప్రయాణాలలో ఒక బాటసారి మీకు చిరాకు తెప్పించే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఏ పని కోసమైనా బయటకు వెళ్లే ముందు మంచి ఆర్థిక స్థితిగా ఉండాలి అంటే కుంకుమ పువ్వు లేదా పసుపు పచ్చ తిలకం నుదిటిపైన పెట్టుకోండి. సో ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళైన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేలా చూడటంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. వివాహితులు కలిసి జీవిస్తారు, కానీ అది ఎప్పుడూ రొమాంటిక్గా ఉండదు. కానీ ఈరోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్గా ఉంటుంది. ఈ రోజు ఏదైనా వివాదం కారణంగా మీరు విచారంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు దీని గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిష్కారం తీసుకోండి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ప్రవహిస్తున్న నీటి దగ్గర చేపలకు ఆహారాన్ని పెట్టండి. మీ జీవితం అనేది శాంతియుతంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఒళ్ళు నొప్పులు, ఒత్తిడి కారణంగా కలిగే బాధలు తొలగించుకోవడం కుదరదు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయాలి. మీ యొక్క స్నేహితుల కొరకు మీ వ్యక్తిగత వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి మీ సలహా పొందడం జరుగుతుంది. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచుకోవడం వల్ల మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి. ఈ రోజు ఈ రాశి గల వాళ్ళు, కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ, కంప్యూటర్ చూడటానికే వృధా చేసేస్తారు. విమెన్ ఆర్ ఫర్ వీనస్, మెన్ ఫార్ ఆర్ మార్స్ అనే విధంగా ఈరోజు అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఒకరికొకరు సలహాలు, సూచనలు ఇచ్చుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, అద్భుతమైన ఆరోగ్యానికి భైరవ దేవుడిని పూజించండి. ఈ రోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం పర్వాలేదు. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకైతే అద్భుతంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ ఆహారం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రత్యేకించి మైగ్రేన్ రోగులు వారి భోజనాన్ని మానరాదు, లేకుంటే వారికి అది అనవసరంగా భావోద్వేగపు ఒత్తిడిని కలుగు చేస్తుంది. ఈ రోజు మిమ్మల్ని మీరు అనవసర అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి. లేకపోతే మీకు ధనము సరిపోదు. మీ కుటుంబ సభ్యులకి సహాయం చేయడానికి మీకున్న ఖాళీ సమయాన్ని కేటాయించండి. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టంగా అనిపిస్తుంది. మీరు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలనుకుంటారు, కానీ అనుకోని అతిథి ఇంటికి రావడం వల్ల మీరు ఆ పనులను చేయలేరు. మీ మూడీనెస్ మీ జీవిత భాగస్వామిని కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజుల ద్వారా చక్కగా మార్చేస్తారు. ఈ రోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది. మిమ్మల్ని రోజంతా ఉత్తేజంగా ఉంచుతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, సిల్వర్ గిన్నెల్లో పెరుగు అనేది తినండి. ఒకవేళ సిల్వర్ గిన్నెలో తినలేకపోతే అట్లీస్ట్ కంచుకు సంబంధించిన వాటిలో అయినా తినడానికి ప్రయత్నించండి. ఆర్థిక జీవితం అనేది మెరుగుపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ఉద్యోగం మాత్రం బాగానే ఉంటుంది. ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చేయకండి. అందువల్ల మీ ఆరోగ్యమే పాడవుతుంది. వృత్తి వ్యాపారాలు, మీ తండ్రి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు, కానీ జాగ్రత్త, మీరేం మాట్లాడుతున్నారో గమనించుకోండి. ఈరోజు మీరు ఏ విధమైన వాగ్దానాలు అనేది ఎవరికి ఇవ్వకండి. సో అలా ఇచ్చి మీరు నిలుపుకోకపోతే కోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటిగా మిగులుతుంది. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ
తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ నాన్నగారు మీకంటే కూడా పెద్దవారైన తోబుట్టువులు మీరు చేసిన పాత తప్పులకు మిమ్మల్ని తిడతారు. వారిని అర్థం చేసుకొని ఆ తప్పులను సరిదిద్దుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక ఆవుని ఎవరికైనా దానం చేయండి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఆలయంలో లేదంటే సన్యాసుల దగ్గర ఆవుకయ్యే ఖర్చునైనా కూడా వాళ్ళకు దానం చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద విషయంలో మాత్రం బాగానే ఉంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీలోని ఏ హత్యను నాశనం చేయడానికి గాను సమరస భావనను, స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తినిస్తుంది. కాకపోతే మంచి కంటే చెడు త్వరగా గెలుస్తుందనేది గుర్తుంచుకోండి. మీ స్నేహితుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీర్యం అవుతారు. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని తెస్తుంది. మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. ఈ రోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది. భిన్నాభిప్రాయాలు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించే అవకాశం ఉంటుంది. మీకు బాగా కావలసిన వారు మీ యొక్క ఆలోచనలను అర్థం చేసుకోరు. ఇది మీకు ఒత్తిడి కలిగిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, స్థిరమైన ఆర్థిక పరిస్థితుల కోసం దుర్గాదేవిని పూజించుకోండి. సో ఇలా పూజిస్తే మీకు డబ్బుల పరంగా బాగుంటుంది. సో ఈరోజు ఆరోగ్యం పర్వాలేదు. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుకు మెరుగులు దిద్దుతుంది. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. పాత బంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజును డల్గా ఉంచుతుంది. ఈ రోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంకా సంభ్రమ, ఆశ్చర్యాలను కలిగించే ఒక అనుభూతి కూడా మీకు అందుతుంది. ఈ రోజు మీ బంధువు, మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో సాధారణంగా ఉంచుతుంది. మీ జీవితంలో బాగుండటానికి ఏం కావాలో, ఏం చేయాలో గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, సన్యాసులకు సహాయం చేయండి. మీ ప్రేమ జీవితంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వాళ్ళ జూన్ 5వ తేదీ శనివారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే వారాహి అమ్మవారి దేవి నవరాత్రులు కూడా సంపూర్ణంగా అయిపోయాయి కాబట్టి ఎవరైనా కూడా అలా సంపూర్ణంగా చేసి ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ఆ అమ్మవారి కృప, ఆశీస్సులు ఎప్పుడు మీకు కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. శుభమస్తు.